ఇలా మేమైతే తిరుపతి తీర్థయాత్ర చేసుకున్నాక డైరెక్ట్‌గా కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయానికైతే బయలుదేరాము. ఈ ఆలయం తిరుపతి నుండి కాణిపాకంకి 64 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. 1 హార్ అని ఉంది. కానీ మేము ఆగి టిఫిన్ చేసి స్లోగా వెళ్ళడంతో 2 హార్స్ పట్టింది. ఇక్కడ రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకున్నాక ఎర్లీ మార్నింగే రెడీ అయ్యి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దర్శనంకైతే బయలుదేరిపోయాము. ఆ గణేశుడికి ఎంతో ఇష్టమైన రోజు బుధవారం. ఇలా బుధవారం రోజున ఆలయ దర్శనం లభించడం నిజంగా మా అదృష్టం. మేమైతే దర్శనం చేసుకున్నాక బయటికి వచ్చి పక్కనే ఉన్న ఒక శివాలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళాము. ఈ శివాలయం అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఈ మాట ఎందుకంటున్నానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలా కాణిపాకంలో దర్శనం అయిపోయాక మేమైతే మరో తీర్థయాత్రకు బయలుదేరాము. ఆ తీర్థయాత్ర ఏంటో నేను ఇప్పుడు చెప్పను. ఇంకా మేము ఏ తీర్థయాత్రకు వెళ్ళానో నెక్స్ట్ షాట్లో చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకూడదు.